కొరడా జలిపిస్తే మరణం పుష్పిస్తుంది కానీ జీవనం చిగురించదు. ఒక గొప్ప కవి మనసులో మాట ఈ వాక్యం. నిజమే, దాడులు యుద్ధాల వల్ల రక్తసిక్త గుర్తులే తప్ప ఇంకేమీ మిగలవు. 40 రోజులుగా సాగిన భీకర యుద్ధంలో ఇరాన్కు మిగిలింది స్మృతి చిహ్నాలన్నీ రక్తపు మరకలతో నిండినవే, కన్నీళ్లతో తడిసినవే. యుద్ధంలో విచక్షణ ఉండదు, మానవత్వం, ప్రేమ, దయ అస్సలుండవు. విధ్వంసమే అన్నింటికీ సమాధానంగా నిలుస్తుంది. అమెరికా సైన్యం తెగబడి ఇరాన్లోని ఓ పాఠశాలపై దాడి చేసిన ఫలితంగా 160 మందికి పైగా చిన్నారులు రక్తపు మడుగుల్లో ఒరిగిపోయారు. అభంశుభం ఎరుగని తమ చిన్నారుల్ని బలి తీసుకున్న అమెరికా యుద్ధ నీతికి నిరసనగా ఇరాన్ విమానంలో 168 చిన్నారుల చిత్రాలను సీట్లలో ఉంచి బరువెక్కిన గుండెతో పాకిస్తాన్కు పయనమైంది. అమెరికాతో శాంతి చర్చలు నిర్వహించడానికి ఇరాన్ ప్రతినిధులు పాకిస్తాన్కు ప్రయాణమయ్యారు. అయితే వారు ప్రయాణిస్తున్న విమానం పెను విషాదానికి ప్రతీకగా చిత్రించారు. యుద్ధంలో మరణించిన చిన్నారుల చిత్రాలు, రక్తంలో తడిసిన వారి దుస్తులు, స్కూల్ బ్యాగులు సీట్లలో ఉంచారు. గుండెల్ని పిండేసే మహా విషాదాన్ని స్మరిస్తూ కుమిలిపోతున్న ప్రతినిధులు మాతో పయనిస్తున్న సహచరులు వీరే అంటూ ప్రపంచానికి తమ విషాదాన్ని చాటి చెప్పారు. హృదయ విదారకమైన విషాద ఘట్టాన్ని ప్రపంచానికి చూపుతూ ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన అమానవీయ పాశవిక అమెరికాతో శాంతి చర్చలు జరపాల్సిన దుస్థితి మాకు పట్టిందన్నట్లు పాకిస్తాన్కు వెళ్లారు. నిన్నటిదాకా పరస్పర దాడులు, బాంబుల మోత, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితితో ఇరాన్ అల్లాడిపోయింది. ఒంటరిగా తెగువతో పోరాడుతున్నా బతికున్నంతకాలం వెంటాడే మహా విషాద సన్నివేశాలను గుండెలో నింపుకుంది. చిన్నారుల మరణానికి సంతాప సూచికగా తాము ప్రయాణం చేసే విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టుకుంది. ఇరాన్ హోర్ముజ్ను ఎందుకు కట్టడి చేసిందో, అమెరికా విధించిన షరతులపై ఎందుకు తిరుగుబాటు చేసిందో, మాకు అమెరికాపై నమ్మకం లేదని ఎందుకంత విస్పష్టంగా చెప్పిందో, ఆ చిన్నారులను చిదిమేసిన దారుణ మారణకాండను తలుచుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు అమెరికా ఎంతగా శాంతి జపం చేసినా అది దొంగ కొంగ జపమే అంటోంది ఇరాన్. ఫిబ్రవరి 28 ఇరాన్ భావి పౌరులు హతమైన భయంకరమైన రోజు. మబ్బు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి తమకే అనుకుని మురిసి మెరిసిపోయే చిన్నారులు అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపుగా మృత్యువుడి చేరుకున్నారు. చదువులమ్మ చెట్టు నీడలోనే ఆ చిన్నారుల పంచ ప్రాణాలు ఆవిరైపోయాయి. అంతవరకు ఆడుతూ పాడుతూ కనిపించిన చిన్నారులు క్షణాల్లో మాంసపు ముద్దల్లా మిగిలిపోయారు. అమెరికాకు చెందిన తోమహాక్ క్షిపణి మినాబ్లోని ఓ పాఠశాలను దారుణంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 160 మంది చిన్నారులు, 14 మంది టీచర్లు విగత జీవులయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ అమెరికా దాడుల్లో మరణించిన చిన్నారుల చిత్రాలను ఒక్కో సీటులో ఉంచి ప్రపంచానికి సందేశం పంపారు. ఈ విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఇరాన్ ప్రతినిధుల బృందం మినాబ్ 168 అనే పేరున్న ప్రత్యేక విమానంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకోవడాన్ని కేవలం ఒక డిప్లొమాటిక్ ప్రయాణంగా చూడలేం. అది యుద్ధం మధ్య మానవత్వం కోసం చేసిన ఒక గంభీర ప్రకటనగానే చూడాలి. విమానంలో ఖాళీ సీట్లపై చిన్నారుల చిత్రాలు, వారి పుస్తకాలు, తెల్ల పూలు, ఈ మొత్తం దృశ్యం ఇరాన్ మౌన ప్రదర్శనలా కనిపిస్తోంది. అదిప్పుడు కేవలం విమానం కాదు, ఓ విచలిత స్మారకం. అందుకే గలిబాఫ్ నా సహచరులతో ప్రయాణిస్తున్నా అంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ తాజా ఘటనతో ఇరాన్ మేం చర్చలకు వస్తున్నాం, కానీ జరిగిన నష్టాన్ని మాత్రం మర్చిపోలేం అనే సందేశాన్ని బలంగా ప్రపంచానికి పంపింది. మినాబ్ 168 ఒక విమానం కాదు, అది యుద్ధం మధ్య ఎగసిన పసి ఆర్తనాదం, ఆక్రందన, ఓ నిశ్శబ్ద పొలికేక. మనం గుర్తుంచుకోవాల్సింది మరణించిన చిన్నారుల సంఖ్య కాదు, వారు కోల్పోయిన గొప్ప జీవితాలు. చిన్నారుల ఫోటోలు, రక్తపు మరకల బ్యాగులు, ఖాళీ సీట్లు చెబుతోంది ఒక్కటే: శాంతి కేవలం ఒప్పందాలతో రాదు, బాధల్ని గుర్తించినప్పుడు మాత్రమే వస్తుంది.
ఇరాన్ ఎంతగా రగిలిపోతోందో, ఎంతగా కుమిలిపోతోందో, ఈ యుద్ధం ఎంతటి విలయం సృష్టించిందో, ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రపంచానికి తెలిపే చిన్న ప్రయత్నమే ఈ మినాబ్ 168 విమాన దృశ్యం.